నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఉద్యోగ మేళాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతీ యువకులు. రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కుప్పం, చిత్తూరులో ఈ ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు రూపొందించిన 90 రోజుల కార్యాచరణను అధికారులకు సీఎం వివరించారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చని అన్నారు. ఈ విషయంలో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్య డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపేలా వ్యవస్థను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కుటుంబంపై వైద్యం, విద్యా ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, చికిత్సకు ఈ ప్రాజెక్టు దోహదపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒంగోలు పర్యటనను తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఈ నెల 28వ తేదీ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నాగులుపులపాడు మండలం చెదలవాడ చిత్తూరువాటికలో రాడిసన్ 5 స్టార్ హోటల్ భూమి పూజ కార్యక్రమం అనంతరం బైపాస్ రోడ్లోని కిమ్స్ ఆసుపత్రి వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన 150 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా విగ్రహాల ఆవిష్కరణ, ర్యాలీలు ఉంటాయని అన్నారు. ప్రతి డివిజన్ నుంచి 50 బైకులు సమీకరణ చేసుకుని శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. నాయకులకు ఎక్కడైతే బాధ్యతలు చేపట్టారో అక్కడే కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో విస్తృతంగా పర్యటనలు ఉంటాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నామని, కార్యకర్తలందరూ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు సిద్ధం కావాలని కోరారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మంత్రి శ్రీనివాసరావు, గంగాడ సుజాత, వేమూరి సూర్యనారాయణ, సింగరాజు రాంబాబు, శ్రీరామ్మూర్తి, ఎక్కల తులసిరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ ఎవరిస్తారో పేర్లు వాళ్ళ డివిజన్ అధ్యక్షులు కూడా సీరియస్గా కూడా మీరు ప్లాన్ చేయండి. ఎవరు ఎక్కడ ఎంతమందిని తీసుకొస్తున్నామో మనం ఒకసారి గమనించుకుంటే యువకాలం తర్వాత మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా లోకేష్ గారి ప్రోగ్రాం మనం కన్ఫర్మ్ చేసాం. కాబట్టి యువకాలం ఎలా చేసాం అనేది కూడా మీ అందరూ కూడా కలగట్టినట్టు ఈ రోజుకి కూడా మీకు అర్థమవుతా ఉంది. అది యువకాలం ఈ రోజుకి కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా ఎదురొచ్చినప్పుడల్లా డీజీ అన్న సూపర్ చేశాడని యువకాలం అనేది ఒంగోలు మన జిల్లాలో ఒకరితో పాటు ఒంగోలు కూడా చాలా బాగా చేశారని చెప్పి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా ఆ రోజు అందరం కష్టపడ్డాం, అందరం బాగా చేసాం. అదేవిధంగా రేపు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఆయన మన దగ్గరికి వచ్చేది 10-10:30కి మనకి కిమ్స్ హాస్పిటల్ జంక్షన్ మన ఎంట్రన్స్ స్టార్ట్ అవుతాం. అక్కడ మనకి త్రావగుంట దగ్గర నుంచే మనం అక్కడ రిసీవ్ చేసుకొని కిమ్స్ దగ్గర మొత్తం కూడా బొమ్మలు పెడుతున్నాం. అంటే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో, అంటే నెక్స్ట్ మంత్ 28, 29, 30, 150 సంవత్సరాలు మనం వేడుకలు చేసుకుంటాం కాబట్టి మున్సిపాలిటీది దాన్ని సందర్భంగా అక్కడ మన ప్రముఖులు, మన ప్రకాశం ఒంగోలులో పుట్టిన ప్రముఖులు పెద్దవాళ్ళు ఎవరైతే లెజెండరీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి తెలవాలి, వాళ్ళు చేసినవి అని చెప్పేసి అవన్నీ కూడా చూసి అవన్నీ పెడుతున్నాం. దాన్ని ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి మనం ర్యాలీగా మనం నేరుగా
ఆ గుంటూరు రోడ్లో సర్వీస్ రోడ్లో నుంచి మళ్ళా అంజీ రోడ్డు మీదుగా వచ్చేసి పీవీఆర్ గ్రౌండ్ ఎదురుగా ఒక పైలాన్ పెట్టాం. ఆ పైలాన్ని ఓపెన్ చేస్తారు. పైలాన్ వచ్చేసి మనం ఏదైతే 440 కోట్లు డ్రింకింగ్ వాటర్ అమృత చుట్టూ ఉందో దాన్ని పైప్ లైన్ వాటర్ మొదలు పెడుతున్నారు. కాబట్టి దాన్ని ఆయన చేతుల మీద ఓపెన్ చేస్తున్నాం. మనం ఎన్నో ఎన్నికలప్పుడు చెప్పాం ఈ ట్రిప్లో ఖచ్చితంగా కూడా మంచినీళ్ళు ఇస్తామని. పోయినసారి ట్రిప్లో మనం పైప్ లైన్ వేసాం. ఈసారి ట్రిప్లో ఇంటర్నల్ ఏదైతే డివిజన్లో అన్ని కూడా కొత్త పైప్ లైన్ వేస్తున్నాం. ఇది కూడా ఏంటంటే మనకి లాస్ట్గా కాదు, ఒక 6 నెలల్లో ఒక డివిజన్ ఒక పార్ట్ అయిపోయిందంటే అక్కడ డైలీ వాటర్ వస్తుంది. ఇంకో పార్ట్ రెడీ అయిందంటే అది డైలీ వాటర్ వస్తుంది. దగ్గర మనకి ఒక సంవత్సరం లోపలే మేజర్ ఒక 40% 50% టౌన్ అంతా కూడా ప్రతిరోజు వాటర్ ఇచ్చేటట్టుగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు క్యాడర్ మీటింగ్ కూడా పెట్టారు. క్యాడర్ మీటింగ్ కూడా ప్లేస్ కూడా చూస్తాం. క్యాడర్ మీటింగ్ కూడా చూద్దాం. దాన్ని అందరూ కూడా క్యాడర్ ఎవరైతే క్లస్టర్స్ ఉన్నారో డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో అదేవిధంగా మన బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు, మొత్తాన్ని అందరూ కూడా ఇన్విటేషన్లు ఉన్నాయి. మహిళలు అందరూ కూడా మీరు రండి, రేపు రాఖీ పండుగ కాబట్టి మీ అందరూ కూడా ఆయనకి రాఖీ కట్టాలి. ఎవరిని ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తామో వాళ్ళు అక్కడే ఉండాలి. కొంతమందిని ఇన్ఛార్జీలు వేస్తాం, కొంతమంది పీవీఆర్ స్కూల్ దగ్గర ఉండాలి అంటే వాళ్ళు ఆడే ఉండాలి. కొంతమంది ఇక్కడ అంజీ రోడ్డుకి స్టార్టింగ్లో ఉండాలంటే అంజీ రోడ్ స్టార్టింగ్లో ఉండాలి. ఇప్పటికీ మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పిలిచిన ప్రకాశం జిల్లా లాగా ఉంటే ఎమ్మెల్యేలందరూ ఆంధ్ర రాష్ట్రంలో 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు మన పార్టీ ఇంకా మనమే అధికారంలో ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మా అందరిలో ఇవ్వలేదు, పార్టీయే మాకు ముఖ్యం కాబట్టి పార్టీ లైన్లో కష్టపడి ఉంటాం. మనతో 10 మంది వస్తే మన నాయకుడు అవుతాం, మనం ఒక్కరు వస్తే కార్యకర్త అవుతాం. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని రేపు ప్రోగ్రాంలో మనం అవతల వాళ్ళు కూడా భయపడాలి, తెలుగుదేశం వీక్ కాలేదు అన్నట్టు మనం నిరూపించాలి. ఈరోజు చక్కగా 25 నెలల్లో మనం చేయాల్సిన పనులు వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ చేస్తాం. 2 పెన్షన్, హౌసింగ్, ప్రతి ఒక్కరు అది మాట్లాడతారు. పెన్షన్ 3,000 అని 4,000 చేశాము. రాని వాళ్ళు 5-6 మంది ఒక వార్డులో కానీ 10 మంది కానీ ఉంటారు. రేపు ఎలక్షన్ టైంకి అది కూడా ఇవ్వడం. ఎందుకంటే మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ రన్ చేయడమే కష్టమైన పరిస్థితిలో నిరుద్యోగ యువతీ యువకులకు సాంకేతిక నైపుణ్యంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌశలం యాప్ ద్వారా స్వర్ణగ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకుని ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి గ్రీన్ టెక్ సంస్థ ఉద్యోగ మేళా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మందిని గుర్తించడం జరిగిందని మంత్రి స్వామి తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం కౌశలం యాప్ ద్వారా నిరుద్యోగులను నమోదు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 10,000 మందికి కౌశలం ద్వారా ఉద్యోగాలు ఇప్పించినట్టు తెలిపారు. చదువుకొని ఖాళీగా ఉండి తల్లిదండ్రులకు భారంగా మారటం, ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కౌశలం యాప్ను ఏర్పాటు చేసి సీఎం నిరుద్యోగ యువతకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 6,000 కానిస్టేబుల్ నియామకం చేయడం జరిగిందని, గ్రీన్ టెక్ సంస్థ కల్పిస్తున్న అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. నిరుద్యోగ యువతకు సులభతరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కౌశలం యాప్ను తీసుకొచ్చిందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కౌశలం యాప్పై ఇప్పటికే గ్రామస్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులను ఉన్నత స్థాయిలో చూడాలనేది ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఆలోచన విధానం మార్చుకోవాలని అన్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించడానికి ఇది చక్కటి అవకాశమని అన్నారు. చదువుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ స్వశక్తితో ఎదగాలంటే కష్టపడి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ముగ్గన నరసింహారెడ్డి, వడా చైర్మన్ షక్రియార్, ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, డిఆర్ఓ వెంకటరమణ, గ్రీన్ టెక్ సంస్థ ప్రతినిధులు గురుసాయి, రాంబాబు, స్వర్ణ గ్రామ వార్డు పర్యవేక్షణ అధికారి ఎం వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడెంటిఫై చేయండి, కోలొకేటెడ్ స్పేసెస్ అవైలబుల్ అని చెప్పిన దానిలో
దాదాపుగా 27 లక్షల మందిని గుర్తిస్తే అందులో 10th క్లాస్, ITI, డిప్లొమా ఇలాంటి కోర్సులు చేసినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళు సుమారుగా 18,000 మందిని గుర్తించడం జరిగింది. వీళ్ళలో ఉన్న స్కిల్ని, మనకు వచ్చేటువంటి పరిశ్రమల్ని రెండింటినీ కూడా అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగం, ఉపాధి కల్పించాల లక్ష్యంతో IT శాఖ, స్వర్ణగ్రామ శాఖ సంయుక్తంగా కౌశలం పోర్టల్ తీసుకొని రావడం జరిగింది. ఈ స్వర్ణగ్రామ, స్వర్ణవారు శాఖలో ఉన్నటువంటి కార్యాలయం ద్వారా మీరు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ ద్వారా మనం సుమారుగా రిజిస్ట్రేషన్ కోసం అయితే 5,09,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళందరినీ కూడా అసెస్మెంట్ చేస్తే 4 లక్షల మంది అసెస్మెంట్కి వచ్చారు. వాళ్ళల్లో ఎగ్జామ్ కూడా 60% అబౌవ్ స్కోర్ చేసుకున్నాం 75,000 మంది. ఇప్పటి వరకు ప్లేస్మెంట్ 10,000 మందికి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా స్వర్ణ గ్రామం ద్వారా ఉన్నటువంటి కౌశలం పోర్టల్ ద్వారా IT శాఖ ద్వారా అనుసంధానంతో ఈ ఉద్యోగాల్ని మనం కల్పించడం జరిగిందనేది ఒకసారి మనం ఆలోచించాల్సింది, ఈరోజు చదువుకున్న తర్వాత ఖాళీగా ఉండకూడదు. ఫస్ట్ పాయింట్, తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. చదివించిన తర్వాత అక్కడ 5,000 ఇస్తున్నారా, 10,000 ఇస్తున్నారా, లేకపోతే 7,000 ఇస్తున్నారా అనేది కాదు. ప్రతి ఒక్కటి కష్టం చేస్తేనే పైకి వస్తాం. కష్టం అనేది తప్పకుండా చేయాలి. మనకి ఎంత సరిపోతుంది అనేది కాదు, ఈరోజు ఇచ్చేది రేపు మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఈరోజు అక్కడికి పోగానే ఇది సరిపోవట్లేదు, నాకు అకామిడేషన్ రూమ్ బాగలేదు, నాకు ఫుడ్ బాగలేదు, లేకపోతే ఇంట్లో వాళ్ళు గుర్తు వస్తున్నారని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేది మంచిది కాదు. ఇంట్లో వాళ్ళు చదివించింది మీ కాళ్ళ మీద నిలబడటానికి, అదేవిధంగా తల్లిదండ్రులను చూసుకోవడానికి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన సేవను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి పోయిన వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం మీకు 15,000 వస్తే రేపు 20,000 వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ 25,000 వస్తుంది. అట్లానే చేసుకుంటా కష్టపడి ఒక మార్గాన్ని ఎత్తుకున్నారు అంటే తప్పకుండా గమ్యం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీంట్లో మనకు తెలిసినంత వరకు దీంట్లో అప్లై చేసిన వాళ్ళు 1,204 మంది అప్లై చేశారు. దాంట్లో 750 అంటున్నారు. దాదాపు అందరికీ 1000 మందికైనా కూడా వాళ్ళు ఇస్తారు. మీరంతా కూడా పార్టిసిపేట్ చేసి వచ్చారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా అందరికీ అకామిడేట్ జరుగుతుంది. అందులో మన వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తప్పకుండా మేము, ఎందుకంటే 2-3 ఇదివరకు ఇట్లానే మెగా ఈవెంట్ పెట్టున్నాం. మనకి జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా డిఫరెంట్ కంపెనీస్ నుంచి, MNCs అయితే MNCs ఆర్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఏమైనా ఆఫర్స్ ఉంటే అందులో వాళ్ళు కూడా లాగిన్ అయ్యి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసే పద్ధతిని సులభతరం చేసి గవర్నమెంట్ మన నిరుద్యోగ యువతకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందుకే మనం జిల్లా వ్యాప్తంగా కౌశలాన్ని ప్రతి ఊరిలోనూ కూడా బాగా ఫోకస్ చేయడం, అదేవిధంగా మా డిజిటల్ అసిస్టెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత దీని గురించి అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు గ్రీన్ టెక్నికల్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఒక మాస్ స్కేల్లో రిక్రూట్మెంట్ చేద్దామని చెప్పేసి ఒంగోలు రావడం చాలా సంతోషం. ఏదైనా కనుక వర్షాభావం వల్ల తప్ప, వర్షాలు లేకపోతే కనుక చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు ఉన్న ఏరియా, ఇట్లాంటి ఏరియాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఇట్లాంటికి రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషం. మనందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేసింది ఏంటంటే, జాబ్ వచ్చిన తర్వాత లేదంటే కనుక ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దానికి వెళ్ళకముందే మనం జడ్జిమెంట్లుగా చూస్తూ ఉంటాం. 10,000 అంట, 5,000 అంట, అక్కడికెక్కడికో పోవాలంట. ఏది ఇంకా మనం వెళ్ళకోకుండానే దీనికి ఇక్కడే మనం దాన్ని మనమే జడ్జ్ చేసుకుంటాం. ఆ సిచ్యువేషన్ చూడకోకుండా జడ్జ్ చేసుకుంటాం. దాని ద్వారా చాలామందికి చాలా ఆపర్చునిటీస్ అంతా కూడా పోతాయి. చీమకుర్తిలోని ఓ స్పేర్ స్పాట్స్ సెక్షన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి. లోపల ఉన్న పలు భారీ ఆయిల్ డ్రమ్స్ పేలి మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప ప్రాంతాల దుకాణాలను ఖాళీ చేయించారు.
ఒంగోలు A1 ఫంక్షన్ హాల్లో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ 70వ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బూచేపల్లి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి వెంకయ్యమ్మకు ఆశీర్వచనాలు అందజేశారు. స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి, బూచేపల్లి కమలాకర్ రెడ్డిల చిత్రపటాలకు కుటుంబ సభ్యులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ ఆశీస్సులు నాకు కొండంత అండగా ఉండటం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని దర్శి శాసనసభ్యులు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. మీ అందరి ఆశీస్సులు, ఇక్కడకు వచ్చిన నాయకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబానికి ఉండాలని కోరారు. నాయకులు, అభిమానులు వెంకయ్యమ్మను పుష్పగుచ్చాలు, గజమాలలతో ఘనంగా సత్కరించారు. శాసన మండలి చైర్మన్ తోమాటి మాధవరావు, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మేరుగు నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబు, అన్న రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, జంకే వెంకటరెడ్డి, కసుకుర్తి అబ్బయ్య, ఇన్ఛార్జీలు తుండూరు రవిబాబు, దద్దాల నారాయణ, వైవి భద్రారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, కుప్పం ప్రసాద్, దుంప రమణమ్మ, మన్నం శ్రీధర్, వేమ శ్రీను, కాకుమాని రాజశేఖర్, బొట్ల రామారావు, కేవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, మహానందరెడ్డి, అమృతపాణి, వెంకారెడ్డి, రాజు, రవీందర్ రెడ్డి, బూచేపల్లి అభిమానులు పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఫ్యామిలీ పరంగానే, బిజినెస్ పరంగానే, రాజకీయ పరంగానే అమ్మ ముందడుగు వేయకపోతే రాజకీయాల్లో బిజినెస్ చేసే పరిస్థితి లేదు. నేను రాజకీయాల్లో జగన్మోహన్ గారి దయ వల్ల అంటే అమ్మ బూచేపల్లి వెంకయ్య గారి దయ వల్ల అమ్మగారి ఎన్నో మంచి కార్యక్రమాలు గుళ్ళు కానీ, గోపురాలు కానీ, పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం కానీ ఎన్నో కార్యక్రమాలు అమ్మ చంద్రబాబు ప్రెస్ ద్వారా నాన్నగారు సపోర్ట్ చేస్తా ఉన్నాం.
ఎంతో విలువైన రక్తం అవసరమైనప్పుడు దొరికే వస్తువు కాదని, ముందుగా సేకరించుకున్నప్పుడే మనిషి ప్రాణాలు కాపాడగలమని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ శేఖరియా, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ అన్నారు. మదర్ తెరీసా జయంతిని పురస్కరించుకొని ఒంగోలు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా రక్తం అవసరమవుతుందని, అందుకోసం రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు. మదర్ తెరీసా ఎన్నో సేవలు అందించారని, అలాంటి వారిని గుర్తుంచుకొని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్లో నూతన టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షించారు. హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లు ఆర్వి రఘునందన్, రాజేష్, యశ్వంత్, తేజస్విని, సెంట్రల్ మేనేజర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ యశ్వంత్ గారు సర్జికల్ అంటారు సార్, రాజేష్ గారు, రవి గారు పట్టుకుంటారు సార్. ఒకసారి అందరూ గ్రూప్ ఈరోజు మన ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మదర్ తెరీసా బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన వడా చైర్మన్ రియాజ్ గారు, అలానే మన రవి గారు, తర్వాత నేను ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి రావడం జరిగింది. సో ఆల్రెడీ చాలామంది స్టాఫ్తో సహా కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. సో బ్లడ్ డొనేషన్ అనేది అందరికీ తెలిసిందే, అంటే చాలామంది రిక్వైర్మెంట్ ఉంటుంది బ్లడ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎనీమిక్తో బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంఎన్ఆర్ క్యాన్సర్ లిస్ట్లో మదర్ తెరీసా బర్త్డే సందర్భంగా ఈరోజు వీళ్ళు ఈ క్యాంపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం సంతోషం. అలాగే కొత్త బ్లాక్, అలాగే ఓటీ బ్లాక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎంఎన్ఆర్లో. సో వీళ్ళు సక్సెస్ఫుల్గా ఎంఎన్ఆర్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, అంటే ఫస్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఒంగోల్ టౌన్. సో బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మా పిలిచినందుకు, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మదర్ తెరీసా గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా పాలుపంచుకోవటం చాలా సంతోషం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లు రఘునందన్ గారికి, రాజేష్ గారికి, యశ్వంత్ గారికి, తేజస్విని గారికి, రమాదేవి గారికి, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క రక్తదాన కార్యక్రమం అనేది, అలాగే బ్లడ్ క్యాంపుల్లో ఇవన్నీ నిల్వలు ఉంచి ఆ యొక్క రక్తదానం చేసే వాళ్ళకి నిజంగా వాళ్ళని ఎంత అభినందించినా కూడా, ముఖ్యంగా హాస్పిటల్కో బ్లడ్ బ్యాంకు వెళ్ళి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క పౌరుడు కూడా రక్తదానం చేసినట్టయితే చాలా ప్రాణాలు మనం కాపాడినట్టు అవుతాము. సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పి ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి జిల్లాలో ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా పెట్టి ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి డాక్టర్స్ అందరికీ, అలాగే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచిది. మెయిన్ ఏంటంటే రక్తం అనేది ఏదో కేక్ కోయటం కాకుండా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులకి ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వగలరు కానీ రక్తం మనకి ఇవ్వలేరు. రక్తం దొరకదు. అలాంటి ప్రతి ఒక్కళ్ళు స్టోరేజ్ చేసుకున్నప్పుడే దానికి ఉపయోగపడిద్ది. ఆ బాధ అనేది ఎవరైనా బాధపడేటప్పుడు తెలిసిద్ది. ఆ బాధ, ఆ రక్తం అనేది ఒక్క బాటిల్ దొరకడం అనేది ఎంతో కష్టం. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తానికి ఈ స్టాఫ్ అందరికీ, డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి.
జిల్లాలో కలెక్టర్ రాజాబాబు వినూత్నంగా చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలని పల్లె నిద్ర నోడల్ అధికారి జెడ్పీ సీఈఓ చిరంజీవి తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో ఇప్పటికే పల్లె నిద్ర నిర్వహించడం జరిగిందని, కొన్ని గ్రామాల్లో కలెక్టర్ రాజాబాబుతో పాటు మరికొన్ని గ్రామాలలో జిల్లా అధికారులు పాల్గొని గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు దృష్టి సారించినట్టు చెప్పారు. ఆర్థికపరమైన అంశాలు కాని సమస్యలు ఇప్పటికే పరిష్కారం చూపామని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఏదైనా సమస్య పరిష్కరించలేకపోతే సంబంధిత మండల స్థాయి అధికారి ఫిర్యాదుదారుడికి తెలియచేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏమిచ్చారండి? కూర్చోండి. అవి వినక కదా అడిగారు సార్. అవైతే వాటికి ఎస్టిమేషన్స్ లీబీసీ రాజు ప్రొవిజన్. మన ప్రకాశం జిల్లాలో ఒక వినూత్నంగా పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు ఇప్పటిదాకా 12 మండలాల్లో ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ పల్లె నిద్రలో మన గౌరవ కలెక్టర్ గారు వెళ్ళిన గ్రామ పంచాయతీ అయితే కావచ్చు, ఇతర జిల్లా అధికారులు వెళ్ళిన గ్రామ పంచాయతీల్లో కూడా కొన్ని సమస్యల్ని గుర్తించడం జరిగింది. ఈ సమస్యల్ని పరిశీలించే దిశగా మనం చర్యలు చేపట్టే దానికోసం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఈ సమీక్షలో దాదాపు మనకి నాన్ ఫైనాన్షియల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించారు. ఫైనాన్షియల్కి సంబంధించి అయితే రోడ్లు అడుగుంటారు, లేకపోతే డ్రైన్స్ అడుగుంటారు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అయితే ఇక త్రాగునీరు సమస్య ఎక్కడైతే ఉత్పన్నమైందో అక్కడ అన్ని చోట్ల కూడా తక్షణ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇంకా ఆ సమస్య ఏదన్నా కానీ ఇంకా ఉన్నా కూడా అది కూడా చర్యలు చేపట్టి పరిష్కరించడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్ అన్నీ కూడా దాదాపు ఒక 23 డిపార్ట్మెంట్లో ఈ ఇష్యూస్ రైజ్ అయినాయి. ఎస్పెషల్లీ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ ఇంజనీరింగ్ కావచ్చు, ఐసీడీఎస్ కావచ్చు, ఇరిగేషను, ట్రాన్స్కో, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో వచ్చిన ఇష్యూలన్నీ కూడా ఈరోజు వాళ్ళకి ఒక స్ప్రెడ్షీట్ పెట్టి వాళ్ళంతా కూడా మీ ఏం ఇష్యూ రైజ్ అయింది, ఏ విధంగా మీరు పరిష్కరించారు, దాన్ని పరిష్కరించరాకపోవడానికి కారణాలన్నీ కూడా మేము ఇక్కడ చర్చించడం జరిగింది. దీన్ని మళ్ళీ కలెక్టర్ గారికి నివేదించుతారు. కలెక్టర్ గారు ఇంటర్నల్ రేపు ఎల్లుండో మన హెచ్ఓడిస్తో కూడా రివ్యూ పెట్టే జరుగుతుంది. కాబట్టి అయితే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పల్లె నిద్రలో వచ్చిన అర్జీలన్నీ కూడా తక్షణమే పరిష్కరిస్తూ పరిష్కారం అంతా కూడా ఆ కన్సర్న్ ఎవరైతే పిటిషనర్స్ ఉంటారో వాళ్ళకు కూడా తెలియజేసి ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్న సందర్భంగా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను మార్కాపురం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అధికారులతో కలిసి ముందస్తు భద్రతా సమన్వయం ద్వారా బందోబస్తు ఏర్పాట్లు, వాహనాల రూట్ మ్యాప్ను పరిశీలించారు. హెలీప్యాడ్, పబ్లిక్ మీటింగ్, వెహికల్ పార్కింగ్, ఫీడర్ కెనాల్, జలహారతి జరిగే ప్రదేశాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు, సీఎం క్యాన్వా వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. బందోబస్తు, భద్రతా చర్యలపై పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. హెలీప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు ప్రజావేదిక, ఫీడర్ కాలువ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం ఓఎస్డి నవజ్యోతి మిశ్రా, మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జి ఎరిక్షన్ బాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు, వైపాలెం సిఐ కె అజయ్ కుమార్, రెవెన్యూ అధికారులు, వెలుగొండ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాకంటే బ్లూ షర్ట్ దాకా ఖాళీ అవుతుంది.
అక్కడ లంచ్, అక్కడ ఆ ఖాళీ ప్లేస్ ఉంది చూడు, ఆ జెండా అవతల అక్కడ లంచ్ పెడుతుంది సార్. ఇదంతా ఖాళీ అయింది, మొత్తం ఈడిపోయింది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలో ఈ నెల 28వ తేదీ జరిగే పర్యటనను విజయవంతం చేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. లోకేష్ నియోజకవర్గంలో పర్యటించిన దగ్గర నుంచి ముగిసే వరకు ఎక్కువ మంది కార్యకర్తలు పాల్గొని స్వాగతం పలకాలని అన్నారు. కార్యక్రమంలో పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏ ప్రోగ్రామ్ లేదు కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ ఇప్పుడు అన్నారు మనం బయటికి ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ఫిక్స్ ప్రోగ్రామ్స్. మోటార్ సైకిల్ 400, 300 పెట్టి ర్యాలీగా ఉచితంతో వెళ్ళాలంటే మధ్యనాలు పాలించి పెట్టాలి. అంతే, మధ్యనాలు బ్రిడ్జి దాటిన తర్వాత ఉంది చూడు రోడ్డు పెట్టేస్తే జనాలు వచ్చారు, హడావిడి జనాలు. ఏంటిదంటే ఇది తెలియకుండా వచ్చినట్లే డీజే కూడా అక్కడ పెట్టి. సో అందుకని సరే మన ఏది ఏమైనా సరే సార్. PDCC బ్యాంక్ ఒకటి, CDCC బ్యాంక్ అంటే ఎక్కడ ఉంది? దాని తర్వాత ఈ లైబ్రరీ ఎక్కడ ఉంది? దాని పక్కన ఒకవేళ ఇస్తే ఇద్దరికి ఇవ్వాలా, ఇద్దరికి అది కూడా ఫైనలైజ్ చేయాలి. ఇదైతే ఫైనలైజ్. ఓకే, లైబ్రరీ విజిట్, PDCC బ్యాంక్ వస్తారు. సో మనకంటే అక్కడ చూసుకొని ఇంకా దాని తర్వాత ఇవన్నీ మనకి సంబంధం వచ్చిన ఇప్పుడు ఏంటిదంటే మనం నోటిఫికేషన్ రేపు పట్టించుకోలేదన్నట్టు మనం చెప్పకపోతే జనాలు అదేదో అన్నారు. నాయకులు ఎవరైనా దాన్ని మానిటరింగ్ చేయాలి. 400 బైకులు అంటే సరైన అడ్డంగా పెట్టిన పోలీసులు క్లియర్ చేస్తారు. అవసరం ఆ కొంచెం ర్యాలీ అయినా కొంచెం నీట్గా చేసినట్టుగా ఉంటే. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో మార్కాపురం జిల్లా దోర్నాలలో టీడీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ర్యాలీలో ద్విచక్ర వాహనాలు నడుపుతూ కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. బైక్ ర్యాలీకి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నీలంపాటి అమ్మవారి ఆలయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎరిక్షన్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రానున్న కృష్ణా జలాలతో రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, మార్కాపురం జిల్లా ప్రాంతం సస్యశ్యామలం కావాలని అమ్మవారిని ప్రార్థించారు. వెలుగొండ జలాలతో ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరాలని, కరువు ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. ముక్తినూతలపాడుకు చెందిన బాలు గురుస్వామి రచనా గానంలో నిర్మించిన అయ్యప్ప పాటల ఆడియో సీడీని ఇరుముడి సినిమా గాయకుడు డప్పు శ్రీను ఆవిష్కరించారు. శివం ఫౌండేషన్ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో దేవతామూర్తుల విగ్రహాలకు పూజలు చేశారు.
సీడీలోని పాటలకు సంగీత దర్శకత్వం వహించిన కుమార్ గురుస్వామి, రఘుకుల తిలక రామ గాయకుడు కొండలు, ఏఎంసీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, శివం ఫౌండేషన్ శ్రీహరి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, రాయపాటి అంకయ్య, అయ్యన్న, గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు. డప్పు శ్రీను, కొండలు ఆలపించిన అయ్యప్ప గీతాలు అలరించాయి. అతిథులు రచనా గానం చేసిన బాలు గురుస్వామిని అభినందించారు. గురుస్వామి గారి సతీమణి గారు కూడా వేదిక మీద. ఇది రెండో ఆల్బమ్ అని తెలిసింది నాకు. వాయిస్ ఇప్పుడు విన్నాను, చాలా బాగుంది. అతనికి భవిష్యత్ అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నా. ఈ ప్లేస్ కూడా ప్రత్యేకత ఉంది. శివ ఫౌండేషన్ ఎదురుగా ఉన్నాడు మా ఫ్రెండ్ శ్రీహరన్న. ఎంత గొప్ప మనసు అంటే అతనిది, శ్రీహరన్నారా, ఎంత గొప్ప మనసు అంటే దాదాపుగా ఎవరికి ఉండదేమో అంత గొప్ప మనసు ఉంది. అతని మనసుకి ఎప్పుడు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉంటాను. అలాగే ఇటువంటి ఆల్బమ్స్ భవిష్యత్తులో మరిన్ని రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్నో వేల మంది పేదలకి ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళకి ఆశ్రయం ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకి భోజనం పెడుతున్న ఈ శివం శరణాలయంలో సోదరుడు బాలకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రమ్మంటాం. హరిమల వాసుడు శ్రీమల వాసుడు హరిహర తనయుడు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. బాపూజీ గోశాలలో గో పూజతో పాటు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఉంచి గిరి ప్రదక్షిణ చేశారు. శంకుచక్రాలు, తిరునామాలతో భక్తులు పల్లకి ముందు నడవగా గోవింద నామస్మరణతో చేసిన కోలాటం ఆకట్టుకుంది. కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంజం, కోశాధికారి ఒలేటి కృష్ణారావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు దనిశెట్టి రామునాయుడు, సామి రాఘవేంద్ర, పెనుగొండ శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాసులు, రాఘవరెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా. ఒంగోలు మామిడిపాలెంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామచంద్రస్వామికి నూతన వెండి శ్రీరామ పాదుకల సమర్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది. భక్తులు ముందుగా శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులతో పాటు రామ పాదుకలకు ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు జరిపించారు. ఆలయ ధర్మకర్తలు పెళ్ళూరి వెంకట రమణయ్య, సీతారామస్వామి మందిరం అధ్యక్షుడు ఉల్లగంటి హనుమంతరావు, గద్దల అంజిరెడ్డి, డాక్టర్ జి రమణ చక్రవర్తి, సురేష్, బ్రహ్మయ్య, శ్రీనివాసులు రెడ్డి, టివి శేషయ్య, కొండయ్య, మందిరం ఉపాధ్యక్షుడు సుబ్బారావు, బంకా శ్రీనివాసులు భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ గారు మర్చిపోయాను అక్కడ పెట్టుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో నిజామెన్ పవర్ సర్వీసెస్ నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఇండోసోల్ సోలార్ కంపెనీ ఆధ్వర్యంలో రోటరీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 150 మంది హాజరయ్యారు. వీరిలో 60 మందిని ఎంపిక చేశారు. రోటరీ ఆధ్వర్యంలో ప్రథమంగా జరిగిన జాబ్ మేళా విజయవంతం చేయడంలో రోటరీ అధ్యక్షుడు పువ్వాడ రామకోటేశ్వరరావు, సెక్రటరీ కరి రామయ్య చేసిన కృషిని పలువురు ప్రశంసించారు. గూడా లక్ష్మీరెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, అద్దంకి లేవి ప్రసాద్, పొట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఉద్యోగ మేళాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతీ యువకులు. రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింద నుంచే మొదలవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.